హలో అండి, నేను ఈరోజు మీకు ఒక చిన్న వ్లాగ్ చేసి చూపిస్తున్నాను. ఇది మీకు అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా డౌట్స్ ఉండే ఇల్లు తీసుకోకముందు. ఏంటంటే అమెరికాలో హౌసెస్ అన్నీ వుడ్తోనే బిల్డ్ చేస్తారు కదా, వాటికి మరి పెస్ట్ అనేది పట్టదా అనేది క్వశ్చన్ చాలా ఉంటుందండి. అమెరికాలో పెస్ట్ కంట్రోల్ సిస్టమ్ కూడా మనము ఎవ్రీ ఇయర్ చేయించుకోవచ్చు. ఏంటంటే పెస్ట్ కంట్రోల్ వాళ్ళకి మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు వచ్చి హౌస్ చుట్టూ మొత్తం ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకొని నోట్ చేసుకొని వెళ్తారు. మరి ఇంకొక రోజు వచ్చేసి మొత్తం డిప్ చేసేసి దాంట్లో స్ప్రే చేస్తారండి పెస్ట్ కంట్రోల్ అంతా. ఒకవేళ ఇంటి చుట్టూ తవ్వడానికి వీలు కాకపోతే ఇలా డ్రిల్ చేస్తారు. మొత్తం డ్రిల్ చేయకుండా అక్కడక్కడ హోల్స్ చేసి దాంట్లో ఏదైతే లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్ని దాంట్లో ఫిల్ చేసేసి మళ్ళీ దాన్ని సిమెంట్ తోటి క్లోజ్ చేసేస్తారు. దీనివల్ల హౌజెస్కి ఏమి పెస్ట్ అనేది పట్టకుండా ఉంటుందంట. మరి ఏమో చూడాలి. ఇక్కడైతే ఇదే సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటారు. ఎక్కడైతే డిగ్ చేశారో అక్కడ ఇలా స్ప్రే చేస్తారు. జస్ట్ 1 అవర్లో ఇదంతా చేసేసారండి వాళ్ళు. దీనివల్ల ఇలాంటి బీస్ కానీ బగ్స్ కానీ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఇది అంతా మన హోమ్ ఇన్సూరెన్స్లోకి కవర్ అవుతుందండి. ఇది వింటర్ సీజన్కి ముందు చేస్తారండి. ఎందుకంటే వింటర్లో మనకి స్నో పడుతుంది కాబట్టి దానివల్ల మొత్తం ఏరియా అంతా చాలా తడిగా ఉంటుంది. అందుకనేసి వింటర్కి ముందే ఇలా చేస్తూ ఉంటారు. ఈ పైప్ ద్వారా లిక్విడ్ని మనకి ఇలా హోల్స్లో ఫిల్ చేస్తారండి. తర్వాత సిమెంట్తో క్లోజ్ చేసేస్తారు హోల్స్ని. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్. ఇక్కడ వాటర్ చాలా హార్డ్గా ఉంటుంది, రెగ్యులర్ వాటర్ అయితే. దానికోసమని మేము చాలా కష్టపడ్డాము. ఎందుకంటే ఇక్కడ మనకి సింక్ దగ్గర ఒక హోల్ చేద్దామన్నా కూడా $100 పే చేయాల్సిందే. సో మేమేం చేసామంటే, ఇది వింటర్ సీజన్ కాబట్టి ఈ వింటర్ సీజన్లో మనకి కోల్డ్ వాటర్ ఎక్కువ యూజ్ చేయము. అందుకనేసి మేము కోల్డ్ వాటర్
ఆ పాయింట్ని తీసుకొని దానికి ప్యూరిఫైయర్ అనేది కనెక్ట్ చేసాము. మళ్ళీ సమ్మర్ వస్తే ఎలాగైనా మనము అక్కడ మార్బుల్ మీద కంపల్సరీ హోల్ చేయాల్సిందే. ఇప్పుడు మనకి కోల్డ్ వాటరే కాబట్టి అది మేము యూజ్ చేయట్లేదు అనేసి దీన్ని మేము కనెక్ట్ చేసాము. జస్ట్ ఫిట్ చేయడానికి కూడా $100 to $250 1 అవర్కి వాళ్ళు చేసే ఫిట్టింగ్కి పే చేయాలి. అంత డిమాండ్ ఉంటుంది ఇక్కడ. జస్ట్ మా వారు ఏంటంటే ట్రై చేస్తున్నారు, వస్తుందా రాదా అనేసి చేశారు. సక్సెస్ అయిపోయింది. కానీ మళ్ళీ సమ్మర్లో ఎలాగైనా మేము అక్కడ హోల్ చేపించేసి ఈ పైపుని దానికి కనెక్ట్ చేస్తాము. చూడాలి ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.